సార్ మందు ఎక్కువ తాగితే ఎక్కువసేపు సెక్స్ చేయొచ్చు అని ఒక అపోహ ఉంది, అది నిజమేనా? ఇందులో రెండు ఉన్నాయండి. ఒకటేమో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎక్కువసేపు చేయగలుగుతాము, కానీ అది 100% కరెక్ట్ కాదు. ఉట్టి వాళ్ళ అపోహనే, ఇది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, ఒకటి విస్కీ డిక్ అనే ఒక టర్మ్ ఉంది. ఇందులో ఏమవుతుందంటే ప్రాబ్లము, టెంపరీలీ ఎరెక్షన్ అతనికి రాదు. అంటే యంగ్ ఇండివిజువల్ ఉన్నప్పుడు ఏదో తాగినా ఏది చేసినా ఎరెక్షన్ వస్తే చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, తాగితే మనం ఎక్కువసేపు చేయగలుగుతున్నాం అంటారు, అంతే అపోహ. కాబట్టి కానీ ఆ ఆల్కహాల్ పోయి డిలేడ్ ఎజాకులేషన్ చాలాసేపు ఎక్కువసేపు చేసేటట్టు చేయదు, అదొక మందులాగా పనిచేయదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తీసుకొస్తుంది అది. కొంతమందికి అసలు ఆ అంగం గట్టిగా పడదు ఒక కొంచెం ఏజ్ అయిన తర్వాత. దాన్ని ఈ టర్మ్ విస్కీ డిక్ అని కూడా చెప్తారు. దానివల్ల నా అంగం గట్టిగా పడదు, అతను పర్ఫామ్ చేయలేడు, ఇక అంటే టెన్షన్లో వస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇది విస్కీ కానివ్వండి ఏదైనా మందు తాగుతారు కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని అది డిప్రెస్ చేస్తుంది. మీరు ఏదైనా ఊహించారు, చూశారు, ఏదైనా అమ్మాయి గురించి ఆలోచించారు, ఏదో బూత్ సినిమాలు చూశారు, దానివల్ల ఏమవుతుంది, మీకు స్టిమ్యులేట్ బ్రెయిన్ టు పెనస్ ఏదైతే పోవాలి కదా, అక్కడి నుంచి ఆ సంకేతాలు రావాలి కదా, అది డిలే అయిపోతుంది అనమాట. దానివల్ల నా అంగం గట్టిగా పడదు, బ్లడ్ దూసుకెళ్ళి కార్పొరా క్యావర్నోసా, కార్పొరా స్పాంజియోసాలో బ్లడ్ వెళ్ళదు, అంగం గట్టిగా పడదు. అయితే దీన్ని విస్కీ డిక్ అంటారు. మందు తాగితే టైమింగ్ పెరగదు, అట్లేం లేదు.